ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బుల్లితెర నటి జ్యోతిరాయ్ గురించి తెలియని వారుండరు. కన్నడ నటి అయిన ఆమె పలు సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడంగా నటించి స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో చీరకట్టు బొట్టులో సంప్రదాయంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ హాట్ ఫిక్స్ తో నెట్టింట రచ్చ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇక ఈ మధ్యే ఆమె రెండో పెళ్లి వార్తలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి. అయితే తాజాగా జ్యోతిరాయ్ కు సంబంధించి కొన్ని అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. జ్యోతిరాయ్ ఈ మధ్య యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్ ను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక అప్పటి నుంచి జ్యోతిరాయ్ కన్నడలో సీరియల్స్ చేస్తూనే పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల గుప్పెడంత మనసు సీరియల్ క్యారెక్టర్ కూడా ముగియడంతో తెలుగు ప్రేక్షకులకు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా జ్యోతిరాయ్ కు సంబంధించిన అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో ఓ అకౌంట్ నుంచి పోస్ట్ అవడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్లు కాగానే అశ్లీల వీడియోలను అప్లోడ్ చేస్తామంటూ జ్యోతిని బెదిరిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇందులో తన భర్తతో కలిసి ఓ పార్టీలో రెచ్చిపోయి లిప్ లాక్ ఇచ్చిన ఫోటో కూడా ఉండడం ఆశ్చర్యం. దీంతో ఈ విషయం తెలుసుకున్న జ్యోతిరాయ్ ఫ్యాన్స్ పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోల్లో ఫోటోల్లో ఉన్నది జ్యోతిరాయేనా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవి చూసిన వారంతా షాక్ కు గురవుతున్నారు. అయితే దీనిపై జ్యోతిరాయ్ స్పందించి క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం వెలుగులోకి రాదు. ఇక మరోవైపు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియో లీక్ల ఉదంతం మరిచిపోకముందే జ్యోతిరాయ్ వీడియోలంటూ సోషల్ మీడియా మారుమోగుతోంది. కర్ణాటకలోని హసన్ లోక్సభ స్థానం ఎంపీయే ఈ ప్రజ్వల్ రేవణ్ణ. ఈ మధ్యే ఆయనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఆ రాష్ట్రంలో రచ్చరచ్చ అవుతోంది. తాజాగా జ్యోతిరాయ్ వీడియోలు లీక్ అవ్వడంతో అసలు ఏం జరుగుతోందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంతగానం దేవుణ్ణి ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపిద్దాం.